ఒకప్పుడు జనాభా అనేది సమస్య మారింది, ఇప్పుడు కూడా సమస్య మారింది. కానీ అప్పుడు పెరుగుదల సమస్య అయింది, ఇప్పుడు తగ్గుదల సమస్య అవుతుంది. సో దీనికి గల కారణాలు ఏంటి? ఇంత ముందు కాలంలో 20-21 years కు పెళ్లిళ్ళు అయిపోయిండేటివి. ఇప్పుడు అబ్బాయికి మినిమం 30 వస్తే తప్ప చేసుకోవట్లేదు. ఏజ్ ఫ్యాక్టర్. నెంబర్ 2 లైఫ్ స్టైల్. కాఫీ కప్పు కూడా తీసుకోలేని పొజిషన్ లో ఉన్నారు మీరు. ఇంతకుముందు కాలంలో 6 packs సార్ చక్కగా నాగలు దున్నేస్తున్నాడు, ఆ బాడీ చూసి చూడండి సార్ మజిల్ మాస్ ఎంత ఉందో అని. నీ లైఫ్ స్టైల్ మారిపోయిందండి. అసలు వర్క్ ఎక్కడ చేస్తే వర్క్ చేయట్లే అంటే ఉద్యోగం చేయట్లే అని కాదు, ఎప్పుడు మీరు జిమ్కి వెళ్తున్నారు, ఎంత ఆ రొటీన్ ఎక్సర్సైజ్ కి మీరు కేటాయిస్తున్నారు, ఎంత మారిపోయింది మీ లైఫ్ స్టైల్. నెంబర్ 3 ఇంత ముందు కాలంలో ప్రతిదీ కూడా చక్కగా ఉడకబెట్టుకొని తినడం, ఇప్పుడు ప్రతిదీ ఫ్రై. నువ్వు వాడే ఆయిల్ ఏంటి, అసలు ఏ ఎన్ని కంపెనీలు వచ్చాయో వాటిలో ఎక్కడ ఎంత కల్తీ ఉందో తెలియదు, ఎంత ప్యూరిటీ ఉందో తెలియదు, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉన్నాయో తెలియదు. ఇంతకుముందు కాలంలో అట్లా ఉండేది కాదు. చక్కగా ఇంట్లో బర్రెలు ఉండేటివి, నువ్వే ఏ ఆర్టిఫిషియల్ లేదు, న్యాచురల్ గా బర్రె పాలు లేదా ఆవు పాలు, అందులో నుంచి వచ్చే వెన్న, పెరుగు, నెయ్యి అన్ని ఉంటాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా కొనాల్సి వస్తుంది. టోన్డ్ మిల్క్, అన్టోన్డ్ మిల్క్, ఫ్యాట్ ఎంత ఉంది, ప్రతిదీ కూడా చూసుకో. లైఫ్ స్టైల్ మారిపోయిందండి. ఇంత లైఫ్ స్టైల్ మారిపోయే లోపల ఆబ్వియస్ గా మీ ఏజ్ ఎక్కువ అయిపోతుంది, లైఫ్ స్టైల్ మారిపోతుంది, సమస్యలు వస్తూ ఉన్నాయి. 35 years లో పిల్లలు కావాలంటే ఎట్లా వస్తారు? అబ్బాయి కన్నా స్పర్మ్ కౌంట్ కొంచెం తగ్గచ్చు, మిలియన్స్ లో ఉంటుంది కాబట్టి. అమ్మాయిలకు 45-50 years లో రావాల్సిన మెనోపాజ్లు 40 నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. ఈవిడ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంది. దాంతో ఏమైనాయి అంటేను చాలా ఇష్యూస్ వల్ల ఇన్ఫర్టైల్ కపుల్స్ ఎక్కువ అయిపోతూ వస్తున్నారు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.